వోలటైల్ మార్కెట్ నుంచి ఏమి నేర్చుకోవాలి? వోలటైల్ మార్కెట్ అంటే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఇన్వెస్టర్లు పాటించవలసిన నియమాలు. వోలటైల్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లో పెద్ద అప్స్ అండ్ డౌన్స్, అన్సర్టనిటీ మేల్కొన్నప్పుడు. ఇలాంటి మార్కెట్ పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఏమి చేయాలి, ఎవరు ఎలా వ్యవహరించాలి, లంసమ్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, మరియు ఎస్ఐపి ఇన్వెస్టర్లు ఏమి చేయాలి, ఈ అంశాలను పరిశీలిద్దాం. వోలటిలిటీ అనేది అన్ని అసెట్ క్లాసెస్లో జరుగుతూనే ఉంటుంది. అది ఎలా అనేది వీడియోలో ముందు తెలియచేస్తాను, చివరి వరకు చూడండి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. అస్థిర మార్కెట్లో ఇన్వెస్టర్లు పాటించవలసిన విషయాలను తెలుసుకునే ముందుగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళదామా? పేషెన్స్ కలిగి ఉండాలి. మార్కెట్ క్షణిక మార్పులను భయపడకూడదు. లాంగ్ టర్మ్ దృష్టితో పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ ఎప్పుడూ తిరిగి బలపడుతూనే ఉంటుంది. అన్ని పెట్టుబడులలో డైవర్సిఫై చేయాలి. రిస్క్ తగ్గించడానికి భిన్న రకాల మ్యూచువల్ ఫండ్స్, అసెట్స్ క్లాసులలో పెట్టుబడి పెట్టండి. ఎస్ఐపి కొనసాగించాలి. వోలటిలిటీను ఓవర్కమ్ చేయడానికి ఎస్ఐపి బలమైన ఆయుధం. ఫండ్ మేనేజర్స్ సలహాలను పాటించాలి. అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్స్ సరైన నిర్ణయాలు తీసుకుంటారు. లంసమ్ ఇన్వెస్టర్స్ ఏమి చేయాలి? లంసమ్ అంటే ఒకే విడతగా పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టడం. మార్కెట్లో అస్థిరత ఉన్నప్పుడు, అదే వోలటిలిటీ ఉన్నప్పుడు లంసమ్ పెట్టుబడికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్టిపి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఉపయోగించండి. మీ డబ్బును డెట్ ఫండ్లో పార్క్ చేసి క్రమంగా ఈక్విటీ ఫండ్స్కు మళ్లించండి. మార్కెట్ను టైం చేయాలని ప్రయత్నించొద్దు. ఎప్పుడు తక్కువగా పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు అమ్మాలి అనేది అంచనా వేయడం చాలా కష్టం. గ్రాడ్యువల్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒకేసారి పెట్టకుండా పార్ట్ వైజ్గా పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఎస్ఐపి ఇన్వెస్టర్ల పరిస్థితి. ఎస్ఐపి అనేది డబుల్ ఎడ్జ్ సోర్డ్. ఎస్ఐపి అనేది మార్కెట్లో డిసిప్లిన్ పాటించేందుకు, ఖచ్చితమైన పెట్టుబడి వ్యూహాలను పాటించేందుకు ఉపయోగపడుతుంది. మార్కెట్ పడినా ఎస్ఐపి కొనసాగించాలి. మార్కెట్ తగ్గినప్పుడే ఎస్ఐపి ద్వారా ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. రూపీ కాస్టింగ్ యావరేజ్ ప్రయోజనం పొందవచ్చు. ఎస్ఐపిని ఎక్కువ కాలం కొనసాగించాలి. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి ఎస్ఐపి అత్యుత్తమమైన మార్గం. అస్థిరతను అవకాశంగా చూడండి. మార్కెట్ పతనాలు కొత్త పెట్టుబడిదారులకు మంచి అవకాశాన్ని అందిస్తాయి. వోలటైల్ మార్కెట్స్ ఇన్వెస్టర్లకు చాలా లాభాన్ని ఇస్తాయి. రూపీ కాస్ట్ యావరేజింగ్ మార్కెట్ పడినప్పుడు మీరు ఎక్కువ యూనిట్లు పొందుతారు. క్రమంగా పెట్టుబడి పెంచడం, బై మోర్ వెన్ లో అనే పాలసీ అడాప్ట్ చేసుకొని తక్కువ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో అధిక రాబడులు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్ తిరిగి పెరిగినప్పుడు అధిక లాభాలు, మార్కెట్ క్షీణతలో పడినప్పుడు భయపడకుండా దీర్ఘకాలిక దృష్టితో కొనసాగిస్తే మంచి రాబడులు వస్తాయి. టానిక్ ఇన్వెస్టర్లకు ఎలా అవగాహన కల్పించాలి అనుకుంటుంది. చరిత్రను చూడండి. గతంలో కూడా మార్కెట్ ఇలా పడిపోయింది, కానీ తిరిగి బలపడింది. ఇన్స్టెంట్ డెసిషన్స్ అస్సలొద్దు. తడబడకుండానే పెట్టుబడి కొనసాగించాలి. ఫోకస్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్. మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు అయితే అస్థిరతను పట్టించుకోకండి. ఫండ్ మేనేజర్ల నమ్మకాన్ని పెంపొందించండి. వారు మార్కెట్ను విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని పెట్టుబడులను అమ్మేయవద్దు. ఆవేశపూరిత నిర్ణయాలు లాంగ్ టర్మ్లో నష్టాన్ని కలిగించవచ్చు. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో ఏమి జరిగిందంటే 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ మార్కెట్ 50% పతనమైంది, కానీ 2010 నాటికి తిరిగి 100% పెరిగింది. 2020 కోవిడ్-19 క్రాష్ అప్పుడు నిఫ్టీ 12,000 నుండి 7,500కి పడిపోయింది, కానీ 2021 నాటికి 18,000 పాయింట్లకు దాటింది. 2022 ఉక్రెయిన్ రష్యా వార్ ఎఫెక్ట్ తాత్కాలికంగా మార్కెట్ పడిపోయినా మళ్ళీ రికవర్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు డైరెక్ట్గా ఎదుర్కోలేరు. అందుకే మీకు అనుకూలమైన ఫైనాన్షియల్ ప్లానర్ని ఎంచుకొని అన్ని గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. తరచూ మార్కెట్ పతనం, తిరిగి పెరగడం సహజమే. దీన్ని అవకాశంగా మరల్చుకోండి. ఫండ్ మేనేజర్లు ఇన్వెస్టర్ల ఆసక్తిని ఎలా కాపాడతారు? పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. అస్థిరత నుండి
రక్షణ కోసం భిన్న రంగాల్లో పెట్టుబడి పెడతారు. రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ మదుపు నష్టాన్ని తగ్గించేందుకు డిఫెన్సివ్ స్టాక్స్ లేదా డెట్ ఫండ్స్లో పెడతారు. అధిక నాణ్యత గల స్టాక్స్ ఎంచడం, మంచి ఫండమెంటల్ కలిగిన కంపెనీలను మాత్రమే ఎంపిక చేస్తారు. బలమైన డీప్ అనాలిసిస్, మార్కెట్ మార్పులకు అంచనా వేసి సరైన వ్యూహాలను అమలు చేస్తారు. వాలటిలిటీ మార్కెట్లో ఇంపేషెన్స్కు గురైన వారు తమ నోషనల్ లాసెస్లను రియల్ లాసెస్గా కన్వర్ట్ చేసుకొని నష్టపోతారు. కానీ అది అదర్ అసెట్స్ విషయంలో డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. వాటి మీద నమ్మకం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డ్ 2012లో 31,050 పీక్కి చేరి 2015లో 26,343కి తగ్గింది. మళ్ళీ 31,000 2018లో దాటింది. కానీ మనం ఎవ్వరం అమ్మం. అదేవిధంగా రియల్ ఎస్టేట్ విషయంలో ఏపీ ఏర్పడి క్యాపిటల్ అమరావతి అన్నప్పుడు అనేక మంది ఉభయ రాష్ట్రాల నుంచి వెళ్ళి అధిక ధరలకు స్థలాలు కొనుగోలు చేశారు. కానీ గవర్నమెంట్ మారి వేరే క్యాపిటల్ మార్చినప్పుడు తొందరపడి అమ్ముకున్న వారు చాలా లాసెస్ చవి చూశారు. ఎవరైతే పేషెన్స్గా ఉన్నవారు మరి గవర్నమెంట్ మారిన వెంటనే మార్పు అందరికీ తెలిసిందే. నాతో ఏకీభవించినా లేక వ్యతిరేకించిన కామెంట్స్ చేసి తెలపండి. మీకు ఏదైనా టాపిక్పై ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. మాతో కాంటాక్ట్ చేయాలంటే పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి. మా సంస్థ సపోర్ట్ కావాలంటే పైన కనబడుతున్న గూగుల్లో QPFP అడ్వైజర్ ఫక్రుద్దీన్ డైరెక్టరీ ద్వారా రీచ్ అవ్వండి. ముఖ్యమైన టేక్ అవేస్ మరోసారి మననం చేసుకుందాం. అస్థిరత భయం కాదు, అవకాశంగా చూడండి. SIP కొనసాగించండి. తక్కువ మార్కెట్లో అధిక యూనిట్స్ పొందండి. లంసమ్ ఇన్వెస్టర్లు STP మాధ్యమంలో డబ్బును బదిలీ హెల్దీగా డిప్లాయ్ చేయండి. ఫండ్ మేనేజర్ల ఎక్స్పర్టైజ్ నమ్మండి. మార్కెట్ ఎల్లప్పుడూ తిరిగి పెరుగుతుంది. ఇన్వెస్టింగ్లో పేషెన్స్ అత్యంత ముఖ్యమైనది. మీ గోల్స్ అచీవ్ చేయడంపై ఫోకస్ చేయండి. టెంపరరీ వోలటిలిటీని అధికం చేసి చూసి నష్టాలను మూట కట్టుకోకండి. అంతిమ విజయం మీదే అని నమ్మండి. మార్కెట్ ప్రతి కదలికను గమనించే ప్రయత్నం చేయకండి. అది ఎవరి చేతుల్లోనూ లేదు. అలాగే అధిగమించడం కూడా ప్యాసివ్గా ఉండడమే మీరు చేయవలసింది అని మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.